తెలంగాణ ఆడమనుషులు తెలంగాణ మహిళలు ఎవరు బంగారు ఆభరణాలు ధరించుండరు, వజ్రవైడూర్యాలు ధరించుండరు, అందుకనే మార్చిన అని చెప్తా ఉన్నాడు. సరేలే మనం మళ్ళీ అనొద్దు కానీ అదే చెప్తున్నా, అట్లాంటి ఖైదీ ఆలోచన ఉంది కాబట్టే దోచుకుందాము, దోపిడీ చేద్దాము అన్న ఆలోచన ఉంది కాబట్టే ఆ నగలన్నీ ఎక్కడున్నాయి? ఆయన ఇంట్లో ఉన్నాయి. కానీ బయట అసలు తెలంగాణ తల్లి అన్నాను నేను. ఆ కొత్త విగ్రహాన్ని నేను కాంగ్రెస్ తల్లి అనే నేను అంటాను. ఆ కాంగ్రెస్ తల్లి విగ్రహానికి కూడా ఏంది తెలంగాణ తల్లి అని చెప్పుకుంటా. మనకి ఎవరికైనా ఉంటుంది కదా, మన అమ్మకైనా చెల్లినైనా ఎవరైనా మన ఇంటి ఆడవాళ్ళని ఎంత ఇట్లా నిగనిగలాడుతూ మంచిగా చూడాలని చెప్పి మనకు ఉండదా? ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. తల్లి అంటే ఇప్పుడు భారత తల్లికి లేదా, తెలంగాణ తల్లికి తీసేసిండేంది? ఉన్నదానికి ఇంత మంచి ఉన్నదానికి తీసేసిండెందుకు? మన బతుకమ్మ ఇట్స్ ఆర్ అస్తిత్వం, మన తెలంగాణ అస్తిత్వాన్ని మంటగలుద్దామనా? మరి తెలంగాణ మేధావులు అనేటటువంటి వాళ్ళందరికీ సోయి లేదనుకోవచ్చా? దాని మీద ఎవరు మాట్లాడడం లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేధావులు గతంలో ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో. ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు చాలామంది. వాళ్ళు ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పుడు మరి దీని మీద మీరు వాళ్ళకి అడగాలి. ఈ క్వశ్చన్ మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి మీరు వాళ్ళకి అడగాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్లీ ఏమి క్వశ్చన్స్ ఉన్నాయో ఏం లేదో ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. కాంగ్రెస్ పార్టీ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారేమో మా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి. కానీ ఒక పార్టీ మ్యాటర్ కాదు కదా ఇది. మన రాష్ట్రం కొట్లాడి ఎంతోమంది బలిదానంతో తెచ్చుకున్న రాష్ట్రం కదా ఇది. కానీ వాళ్ళు ఆ రకంగా ముందుకెళ్తలేరే. వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడుంది? అభివృద్ధి గురించి ఏనాడైనా ఒక్కసారైనా ఎవరైనా మాట్లాడుతున్నారా వాళ్ళ పార్టీ తరపు నుండి? ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ ఆన వాళ్ళను తుడిపేయాలి, లేకపోతే లైక్ స్కామ్ అని అదని ఇదని అంటే కుటుంబం మీద పడడము, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీద పడడం తప్పితే ప్రజలకి నిజంగా అభివృద్ధి గురించి మాట్లాడతలే లేరు కదా. అంటే వాళ్ళకి అసలు వేర్ ఇస్ ద విజన్? అట్లా నిజంగా మాకు అంత పోట్లాడి మేము తెచ్చుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పోట్లాడలే. కాంగ్రెస్ పార్టీ నుంచి పోట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది. అది కూడా పోట్లాడి సాధించుకుంటే సోనియా గాంధీ ఇచ్చిందంట. సోనియా గాంధీదా ఏదేమైనా కాన్స్టిట్యూషన్ తను ఎట్లా ఇస్తుంది? ఇట్స్ యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు వచ్చింది. కాన్స్టిట్యూషన్ తనదా? వాజ్ షీ అ మెంబర్ ఆఫ్ లైక్ ఎనీథింగ్? తను ఎట్లా ఇస్తుంది? సోనియమ్మ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళి ఇచ్చింది? తనదే మన తెలంగాణ. అరే తెలంగాణని ఇచ్చింది ఆమె కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా మనకు పుణ్యం దొరుకుతుంది అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి డైరెక్ట్. ఆయన చల్లుకోమని చెప్పండి, ఆయన ఎవ్వరు ఆపలేరు. కానీ చెత్త వాగుడు వాగడం మానేమని చెప్పి నేను అడుగుతాను. అసలు ఎట్లిచ్చింది అని అడుగుతున్నాను. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు వచ్చింది అది. తనదా కాన్స్టిట్యూషన్? తను రాసిందా? లేకపోతే తెలంగాణ భూమి మీద తనకు హక్కు ఉందా? తను ఇండియా నుంచి కూడా కాదు. షీస్ ఫ్రమ్ అ ఫారెన్ ల్యాండ్. తను ఇచ్చింది ఏంది? మళ్ళీ బ్రిటిష్ కాలం నాటి రాజకీయాలు తెస్తున్నా ఏంది? మన భూమిని మళ్ళీ దోచుకొని మన భూమి మనకే ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పడం. ఆబ్వియస్లీ అదే జరిగింది కదా. వాట్ ఈస్ దిస్ దెన్? మీరు మాట్లాడుతున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని నిర్మాత నిన్న 26th రోజు కనీసం ఒక పూలమాలలు వేయడం కానీ సత్కరించుకోవడం కానీ అసలు లేదు. ఎందుకు అనుకోవచ్చు? కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అన్నాడు. దానిలో భాగమేనా? మీరేమంటారు దీని మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ పూల దండ వరకు వెళ్తుండ్రు. ఆడ గేట్లకే సంఖ్యలు వేసారు. వెళ్ళి చూడ్డానికి కూడా లేదు. మొత్తం ఎక్కడ చూసినా గడ్డి అంతా పిచ్చిగా పెరుగుతుంది ఆడ. అది మన భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం. 125 feet అడుగులతోటి నిర్మిస్తే, ఎంత గొప్ప ఆలోచనతోటి కేసీఆర్ గారిని నిర్మిస్తే యువకులకు ఒక స్ఫూర్తిలాగా ఉండాలి అని చెప్పి ఎంత సచ్ వెరీ యంగ్ నైస్ మ్యాన్ రైట్, లైక్ డాక్టర్ అంబేద్కర్ గారు. దానికి సంఖ్యలేసి అండ్ అంబేద్కర్ జయంతి రోజు కూడా ఏం చేయలేరు. కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుండి దానికి లాకే ఉంది, గేట్స్ క్లోజ్డ్. అంటే
ఒక మనిషి ఇంకా అసలు రేవంత్ రెడ్డి కుర్చీలో ఎట్లా కూర్చోగలుగుతున్నాడు, సీఎం పదవిలో ఎట్లా కూర్చోగలుగుతున్నాడు? బికాస్ ఆఫ్ హిమ్. బికాస్ ఆఫ్ అంబేద్కర్, బికాస్ ఆయన రాసిండు కాబట్టే, బికాస్ హీ వాజ్ వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మేకింగ్ కాబట్టే కూర్చున్నాడు. అరే ఇవన్నీ చిల్లర రాజకీయాలు తూడిపేస్తా అది ఇది అనడం బదులు ఎవరు రాసిండో ఆయన అంత గొప్ప వ్యక్తికి మనం చూపియాలి, మనం ఇంకా యువకులను పిలిచి స్ఫూర్తిగా నింపాలి. అంతేగాని చిల్లర నాకు దస్ అ రీజన్ వై నాకు ఇంత కోపం, ఇంత అట్లా చేస్తున్నారు వాళ్ళు, అట్లా ప్రవర్తిస్తున్నారు. మంచి చేస్తే మంచి చేసినామని చెప్పి చెప్పుకుంటాం, మరి ఇంత ఘోరంగా చేస్తారా? ప్రజలు ఏం చేసిండ్రు? ప్రజలకు ఎందుకు వెళ్ళనిస్తలేరు? నీకు ఒక మనిషి మీద కోపం ఉంటే, నిజంగా ఏమైనా కరప్షన్ ఏమైనా అట్లా చేసి ఉంటే అట్లాను పర్స్యూ చేయాలి. తెలంగాణ ప్రజలందరినీ చంపేస్తాడా ఏంది కేసీఆర్ ఆన వాళ్ళు దూడిపియాలంటే? ప్రతి ఒక్కరు కేసీఆర్ అనువున తిరుగుతూ ఉంటారు. కేసీఆర్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్. సో అందరినీ చంపేస్తాడా? మొత్తం న్యూక్లియర్ బాంబ్ వేసి మొత్తం లేపేసి తీసేసిన అంటాడా? వాట్స్ హిస్ ప్లాన్? అయితే జయంతి రోజు కూడా కర్ణాటక నుండి, బీదర్ నుండి చాలా మంది వచ్చారు ఇక్కడ. ఎస్, కనీసం వాళ్ళు చూసి లోపలికి వెళ్ళి చూసుకునేంత భాగ్యం కూడా వాళ్ళు రిటర్న్ పోయారు మళ్ళీ. యావత్ భారతదేశం నుండి అందరూ వస్తూ ఉంటారు ఆ విగ్రహం చూడడానికి. ఎందుకంటే అంత అసలు ఆ ఏరియా చూసినా లైక్ ఎంత జబర్దస్త్ అయిపోయింది. ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా అయింది. ఆ సెక్రటరియట్, ఆ లైట్స్, దూరంకి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ, ఐఎమ్ లైక్ సో అమర్వీర్ దీపం, రైట్, అది కూడా షికాగోలో ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దానికే మొత్తం యూఎస్ నుండి అందరు వచ్చి చూస్తూ ఉంటారు. అసలు నేను ఇది చూసి ఐ వాజ్ లైక్ ఇంత మంచిగా కట్టిండ్రు, ఈ రిఫ్లెక్షన్ ఏంది, హైదరాబాద్ అసలు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పి నేను అనుకున్నాను చూసి. అప్పుడు దాన్ని మళ్ళీ పాడి చేస్తున్నాడు వెళ్ళనీకుంటా, లాకేసి మళ్ళీ సెక్రటరేట్ అని చెప్పి అన్నాడు. ఎందుకు వచ్చి పని చేస్తారు లేరు సెక్రటరేట్ నుంచి అన్నాడు. ఆయన కూర్చునేదేంది, ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో వస్తుండా సెక్రటరేట్కి ఏమని చేస్తుండా. ఈ అంటే వస్తాడేమో ఇంకా, ఎందుకంటే మన మార్పులు చేర్పులు అవన్నీ జరుగుతున్నాయి కదా. కొన్ని బాహుబలి గేట్ తీయడం కానీ, బాహుబలి గేట్ ముందు మెయిన్ ఎంట్రన్స్ ఏమంటారు దాన్ని, వాస్తు సరిగ్గా లేదని చెప్పి అవన్నీ తీసేసిండ్రు. ఇక్కడి నుంచి అక్కడికి ఒక రూట్ ఏర్పాటు చేసుకున్నారు. కొంచెం చేంజెస్ చేస్తూ ఉన్నారు కదా సెక్రటేరియట్. తర్వాత వస్తారేమో మెల్లగా అవన్నీ సెట్ చేసుకుంటారు. పని చేయండి రా బాబు అంటే నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఏంది అంతా లొల్లి. ప్రజలు ఎన్నుకుంది ఎందుకు వస్తారు? నా వాస్తు చూడడానికి ఎన్నుకున్నారా? నీకు ఎందుకు ఎన్నుకున్నారు? అంటే ఆయనకు ఆ మధ్య పదవి గండం అది అని చెప్పి టాపిక్ లేదు. ఆయనకు ఎప్పటికైనా పదవి గండం ఉంది. అందరు రాబందుల్లాగా చూస్తూ ఉన్నారు. ఆయన పార్టీలోనే సెక్యూరిటీ లేదు. ఏ నిమిషం ఏమవుతుందో ఆయనకు కూడా తెలియదు. కానీ అనుకోకుండా వచ్చిండు కదా, ఈ మాత్రం ఉండాలి. ఆయన మెంటాలిటీకి కరెక్టే అవుతుంది ఆయనకి. రైట్. అయితే రీసెంట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఉమెన్ కలెక్టర్ని కొంచెం వినే ఉంటారు, చూసే ఉంటారు. మీకు కామన్ సెన్స్ ఉందా అనే వర్డ్ యూజ్ చేయడం కానీ ఇట్లా ఆమెపై కొన్ని విమర్శలు చేసి కొన్ని వ్యాఖ్యలు చేసాను సెన్సేషనల్గా. ఏమనుకోవచ్చు? రెస్పెక్ట్ లేదు అని చెప్పి అనుకోవచ్చు. అధికారుల మీద రెస్పెక్ట్ లేదు, మహిళల మీద అంతకన్నా రెస్పెక్ట్ లేదు అని చెప్పి అనుకోవచ్చు. ఆయన ఒక్కరే కాదు, కాంగ్రెస్ నాయకుల బిహేవియరే అట్లుంది ఓవరాల్గా. మనం చూసుకుంటే జగ్గారెడ్డి కూడా కలెక్టర్ గారిని అన్నారు, నా కాల్ ఎందుకు ఎత్తుతలేవు, పండుకున్నావా ఏంది అని చెప్పి చాలా అసభ్యకరంగా వేరే రకంగా మాట్లాడింది ఉంది. ప్రతి ఒక్కరు మహిళలపై దాడులు, జర్నలిస్టులు వెళ్ళి ఏమైనా ఇష్యూస్ గురించి మాట్లాడాలంటే వాళ్ళ మీద దాడులు, కాంగ్రెస్ అరెస్టులు. అందరూ లగచర్లాల ఏం చేసిండ్రు? ట్రైబల్ ఉమెన్స్కి ట్రై టు లైక్ పోలీస్ వీళ్ళందరే వెళ్ళి మానభంగం చేయడానికి వాళ్ళని చాలా ఘోరంగా కొట్టి అవి కూడా అయినాయి ఉన్నాయి. సో మనం చూడొచ్చు, మహిళల పైన ఇంత కూడా గౌరవం లేకుండా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు. ఉట్టి మేల్ లీడర్సే కాదు, మన కొండా సురేఖ గారు కూడా చూసుకున్న సమంత గురించి ఎట్లా మాట్లాడినో అది చూడొచ్చు. సో వాళ్ళ మెంటాలిటీ అట్లుంది, చిన్న చూపు. అధికారులు అంటే కూడా పక్కనున్న ఆయన డిఎస్పి
ఎక్కడ అట్లాంటి దాంట్లో రేవంత్ రెడ్డిది కూడా నేను ఒక క్లిప్ చూసినాను, పోలీసులను బెదిరిస్తా ఎట్లొచ్చినా మా ఇంటికి పగలగొడతా అది ఇది అని చెప్పి అట్లా మాట్లాడిండు. వాళ్ళకేం లేదు, చిన్న చూపు ఇట్లా తీసి వాడేస్తున్నారు. రెస్పెక్ట్ ఎట్లుండాలి అధికారులు అంటే? ఎంత కష్టపడి వచ్చి ఉంటారు, ఎంత చదువుకొని వచ్చి ఉంటారు. నథింగ్. రైట్. ఎట్లా ఉన్నది నారాయణ ఖేడా? బాధలో ఉంది, బాధలో ఉంది, ఏడుస్తూ ఉంది. మళ్ళీ ఎలక్షన్ పెట్టండి వెంటనే అన్న మూడ్లో ఉన్నారు. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా నెక్స్ట్? కళ్ళు మూసుకొని ఇట్లా చిటికెలో వస్తాం ఇప్పుడు పెడితే, పక్కా వస్తాం 100% పక్కా. నారాయణ ఖేడ్లో బీఆర్ఎస్ పార్టీ భూపాల్ రెడ్డి గారు వస్తారు ఎలక్షన్ పెడితే. మొన్న నేను చూసినాను, చాలా ఫాలో అవుతూ ఉంటాం కదా, ఒక ముసలామె వచ్చి, అయా వచ్చినావా నువ్వు, మా నాన్నగారు వెళ్తే వచ్చినావా నువ్వు లేక మా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది, పెన్షన్ వస్తలేదు, ఏం వస్తలేదు, నువ్వు ఉన్నప్పుడే బాగుండేది, మళ్ళీ నువ్వే రావాలి, నువ్వు ఇప్పుడే రావాలి, అది ఇది అని చెప్పి రికార్డింగ్ ఉంది. అట్లా చాలా ఇన్సిడెంట్స్లో ఎక్కడ వెళ్ళినా ప్రజల నుండి, లోపల నుండి ఆ ఫీలింగ్ లైక్ నువ్వు ఉండాల్సింది ఏంది, పరిపాలన ఏంది, ఆయన ఎవరు సంజీవ్ రెడ్డి ఎవరైనా వెళ్తే హట్ హట్ లైక్ ఆ కోపం లోపలికి వెళ్ళి అట్లా మాట్లాడతారా ఎవరైనా ప్రజల మీద? నాకు అట్లాంటివి లేదు. ఇంకా దాంట్లో కూడా మళ్ళీ ఫ్యామిలీ పాలిటిక్స్, వాళ్ళ బ్రదర్ శేఖర్ రెడ్డియే సగం ప్రోటోకాల్స్ సగం దానికి ఆయననే. ఇప్పుడు తిరుపతి రెడ్డి లాగా, ఇక్కడ శేఖర్ రెడ్డి అనమాట. సో గలీజ్గా ఏమని అంటే బాబా సర్లే అవన్నీ మనకు. మరి ఎట్లా ఉన్నది పరిస్థితి ఇప్పుడు? మహిళలు ఏమంటున్నారు? ముఖ్యంగా 1,000,000 మంది మహిళలని కోటీశ్వరాలని చేయడమేనా అంతిమ లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతిమ లక్ష్యమా? ఆయనకు ఒకటే ఒక లక్ష్యం, అది సీఎం కుర్చీలో కూర్చోవాలని. అయిపోయింది ఆయనకి. ఇంకేం ఇప్పుడు ఏం లక్ష్యం అంటే కాపాడుకోవాలని చెప్పి, సీట్ని కాపాడుకోవాలి, ఎట్లయినా చేసి ఏదైనా చెప్పి ఉండాలని చెప్పి ఆ లక్ష్యంలో ఉన్నాడు. ఫస్ట్ ఉన్న 2,500 మహాలక్ష్మి పథకం అమలు చేయమని చెప్పండి ఫస్ట్, దాని తర్వాత కోట్లు వస్తాయి. కానీ స్టార్ట్ కరో అని చెప్పి చెప్తా. ఇంకా ఉట్టి మాటలు. సరే అది ఆమె పేరేందో మర్చిపోయినాను, ఒక స్టాల్ ఉండే తీసేస్తుంటే కుమారి ఆంటీని కాపాడినా అని చెప్పి అన్నటోడు ఎంతో మంది కుమారి ఆంటీ లాంటి వాళ్ళ బతుకుదెరు మీద కొట్టినవాడు కదా హైడ్రాత్రు. ఎంతమంది షూస్ రీసెంట్గా కూడా జరిగింది కదా. నేను ఒకటి షూ షాప్ ఉంది అంటే చెప్పుల రిపేర్, దాంట్లో వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు ఇది లేకపోతే మేము ఇంకా బతకలేము, మాకు ఇంకేం లేదు, మేము ప్రతి ఒక్క రూపాయి పెడతా మేము బతుకుతున్నాము, కడుతున్నాము, ప్లీజ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు అడుక్కుంటుంటే చాలా మంది బాధపడ్డారు. లిటరల్గా చాలా మంది జీవితాలు నడి రోడ్డున పడ్డాయి. రాక్షసుల్లాగా ప్రవర్తించరు ఈ హైడ్రాత్రు అయితే. రాక్షసులు కూడా ఇంకా నయమే అనుకుంటా వీళ్ళు చేసిన వైఖరి. నోటీసులు ఇవ్వకుండా సండే రోజు పంపడం, అర్ధరాత్రి పంపడం, లోపల అన్ని వస్తువులు ఉన్నప్పుడే కూల్చడం, పిల్లలవి తీసుకొని ఇవ్వకపోవడం, బర్రెలు రీసెంట్గా అది చూసినాను, డైరీ చేస్తే అవన్నీ బర్రెలు ఆవులు అన్నీ ఎక్కడిదక్కడ వెళ్ళిపోవడం. అంటే జస్ట్ ఒక రోజు ముందు రిజిస్ట్రేషన్ అయిన దాన్ని కూడా కూల్చిందంటే అది ఎంత లైక్ ఇమాజిన్. అంటే మధ్యతరగతి కుటుంబంలో ఎట్లుంటారు, పైసా కూడబెట్టి చిన్న ఉన్నప్పటి నుంచి జాబ్ చేస్తున్నప్పటి నుంచి అంతా తీసుకొని ఈఎంఐలు తీసుకొని ఒక ఇల్లు కట్టుకొని ఆ సంతోషంలో ఉన్న వాళ్ళకి అట్లా వేస్తే ఏం రాజ్యం అది? లైక్ ఇంత ఇట్లా ఉండొద్దు. ఏమైనా నిజంగా ఏమైనా మార్పు తేయాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ముందే ప్రణాళికతో ముందుకెళ్ళాలి మనం. ఇప్పుడు ఎవరికి ఇదంతా దాంట్లో పెద్ద వాళ్ళకి ఏం కాలేదు, ఏమైనా అయిందా? చిట్కా ఇంత కూడా కాలేదు. ఎవరికైంది? ఏమీ అంటే వాళ్ళంతటి వాళ్ళు పోట్లాడుకోలేని వాళ్ళకే అయింది, ఏమీ లేని వాళ్ళకే అయింది. ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఇప్పుడు? ఇదా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తున్నా అని చెప్పిండు కదా. ఎంతమందికి ఇస్తారు? అదేమో
కోట్లలో ఉంది వాళ్ళది ప్రాపర్టీ, ఇచ్చేదేమో చిన్నది. నేను అంటుంది 100% 100ని అందరినీ మనం సాటిస్ఫై చేయలేం. ఐ అగ్రీ విత్ ఇట్. కొంత వ్యతిరేకత ఉంటుంది, నేను కాదంటలేను. కానీ అట్లీస్ట్ 80% అయినా యూ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్. ముందే నువ్వు వెళ్ళి ఒక పద్ధతిగా వెళ్ళాలి. సరే ఇది ఇంత ప్రాపర్టీ, మేము ఇంత ఇవ్వగలుగుతాము, విల్ గివ్ యూ దిస్, లైక్ ఒక ప్లానింగ్ తోటి వెళ్ళాలి. ఇప్పుడు మూసీ రివర్ బ్యూటిఫికేషన్ ఆడ ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ కాకన ముందే వెళ్ళి కూల్చడం ఏంది? అదేం తొందర ఎందుకంతా? లైక్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీకు అంతా? ఆ పైసలంతా 1,70,00,00,000 దేనికి? అంటే ఎట్లయితుంది మీకు ఇవన్నీ? ఏడ తీసుకెళ్తుండ్రు డబ్బులు? నాకు తెలంగాణని ఇట్లా ఇట్లా పిండి మొత్తం మన కష్టార్జితం ఇవన్నీ ఎవరి డబ్బులు లాస్ట్కి? మధ్యతరగతి కుటుంబం ఎవరు కడతారు ట్యాక్సెస్? మనదే కదా, ప్రజల సొమ్మే కదా. లాస్ట్కి ఎవరిని దోచుకుంటున్నారు? ఆబ్వియస్గా ప్రజలనే. ఎవరైతే ఓట్లేసి గెలిపించి మార్పు కావాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి ఈ మార్పు చూపిస్తున్నాడు. సో సొమ్ము ఎంత ఎంత కష్టార్జితం, ఎంత కష్టపడతారు అందరు, ఎంత ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఇండియన్స్ వర్క్ సో హార్డ్. భారతీయులు ఎంత కష్టపడతారు, చిన్న చిన్న దానికి ఇంత కష్టపడే వాళ్ళతోటి ఆల్రెడీ కష్టంగా ఉంది జీవితం. ఇంత కష్టపడినా ఇదేందిరా బాయ్ అని చెప్పి, ఇన్నే పైసలు అని చెప్పి అనుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా దోచుకోవడానికి సిగ్గుండాలి వాళ్ళకి అసలు. మరి ఇప్పుడు ఈ రేషన్ కార్డుల సంగతి నిన్న చెప్పిండు కదా, యాక్చువల్గా మంచి పాయింట్ మర్చిపోయినా. రైతు భరోసా 26th రోజు స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. 12 o'clockకి స్టార్ట్ చేస్తా అన్నాడు. అది కూడా సభలో 26th సభలో నైట్ 12 తర్వాత, ఈరోజు బ్యాంక్ హాలిడేస్, నైట్ 12 తర్వాత 12 o'clockకి టక్కా టక్కా అని పడతాయి అని చెప్పి, టక్కా టక్కా అన్న ఏదో అట్లనే అన్నాడు. పడితే మెసేజెస్ వస్తాయని చెప్పి చెప్పిండు. పడ్డాయా? ఎవరు పడలే. ఎందుకు పడతాయి? ఎక్కడికి వెళ్ళి పడతాయి? జూటాగాడని చెప్పేది. అయితే 15 minutes ఒక కాల వ్యవధిలో టైం డిఫరెన్స్ 15 to 20 minutes డిఫరెన్స్లో 31st March సంథింగ్ ఏదో చెప్పిండు. ఏమన్నాడు? మన March 31st తర్వాత పడతాయి అని కూడా చెప్పిండు. అంటే ఒకే స్టేజ్ మీద ఒక ½ an hour టైం గ్యాప్లో హౌ కెన్ యూ చేంజ్ అంటారు? హీస్ అ సైకోపాత్, ఈజ్ అ సోషోపాత్. అంటే ఆయనకి మనం నార్మల్ మనుషులకు ఎట్లుంటుంది, ఇట్లా అబద్ధాలు ఆడుతుంటే ఇట్లా ఇట్లా నాకైతే ఇట్లా ఇట్లా పాకుతున్నట్లు అనిపిస్తుంది. యూనో ఐ మీన్, లైక్ ఇట్లా అబద్ధం ఆడుతున్నానా అని అట్లా ఫీలింగ్ వస్తుంది అనమాట. కష్టం అనిపిస్తుంది అబద్ధం చెప్పడం. కానీ అబద్ధమే అలవాటుగా ఉన్న వాళ్ళకి కళ్ళు ఆర్పకుండా ఇట్లా చెప్పేయగలుగుతారు. ఆయన అట్లా చెప్పే ఎదిగిండు, అట్లా చెప్పే వచ్చిండు. ఆయనని నమ్మేటోళ్ళు మూర్ఖులు అనుకుంటా ఇప్పుడు నేను ఈ కాలంలో. ప్రజలు ఆ సభలో కూర్చున్న ప్రజలు, అరే ఒక 15-20 minutesలా 31st పోయింది, March 31st పోయింది అని కనీసం ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు. చేసిందేమో అనుకుంటున్నారేమో లోపల, ఎవరికి తెలుసు. లేకపోతే అయినా ఒక ట్రాన్స్లో పెడుతున్నారు. ఏమన్నా అంటే బూతులు తిడతాడు, అంటాడు, లేపుతాడు, అబద్ధాలు ఆడతాడు, పోతాడు. ఫార్ములా అట్లానే ఉంది. రేషన్ కార్డుల పరిస్థితి ఎన్నిసార్లు చేయాలి ఇట్లా దరఖాస్తులు? ఎన్నైనా మొత్తం కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా ఇట్లా కష్టార్జితం తెలియద్దు, సుఖంగా ఉండాలి, అన్నీ డిజిటల్గా చేయాలి అని చెప్పి అనుకొని పెట్టిన దానికి మళ్ళీ గత 10 సంవత్సరాల కన్నా ముందు ఎట్లుండే పరిస్థితి? ఊరికే వెళ్ళాలి అట్లానే ఉంటుండే. అదే పరిస్థితికి తెచ్చిండు. విషయం లేకపోతే అదే అవుతుంది. దానికే మళ్ళీ అదే సభలో ఉన్న అధికారులు, రైతు సభలు జరుగుతూ ఉన్నాయి, ఆ సభలలో ఉన్న అధికారులు ఈ లిస్టుల పేరు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాదు, రానోళ్ళకు రానట్టు కాదు అని చెప్పి, అంటే ప్రజలను ఒక కన్ఫ్యూజన్ లిస్టుల పేరు వస్తే మా పేరు ఎందుకు రాలే అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఈ లిస్టుల పేరు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాదు, రానోళ్ళకు రానట్టు కాదు అని చెప్పి, అరే మరి ఇక వచ్చినట్టు కాదన్నప్పుడు ఆ లిస్ట్ ఎందుకు? ప్రజలని కన్ఫ్యూజ్ చేసి అట్లానే ఉంది. అరే అంతెందుకు, ఇప్పుడు రైతు రుణమాఫీది 2 లక్షల పైగా ఏమన్నారు, మీరు వెళ్ళండి వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచి సాగదీస్తున్నది. ఇప్పటికీ తిరుగుతున్నారు ఊర్లలో, బ్యాంక్కి రోజు వెళ్ళి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. దాని మీద కదా మొన్న బ్యాంకులో కూడా డైరెక్ట్ సూసైడ్ చేసుకుని ఒక ఆయన
చూసిన హెచ్ఎస్బిసి ఐ థింక్ బ్యాంక్ ఐ సా దాట్. అదే చెప్తున్నాను, లాస్ట్కి ఎవరు ఎఫెక్ట్ అవుతుందంటే మనం అసలు రైతులను ఎట్లా చూసుకోవాలి, మన తిండి పెట్టే వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, లాస్ట్కి ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే. ఇంకా నాకు తెలుసు, నాకే సొంతంగా తెలుసు, ఆయన మాటలు విని December 9th రోజు అయిపోతుంది, వెళ్ళి లోన్ తెచ్చుకోండి అని చెప్పి ఒక సభలో అన్నాడు. అట్లా విని లోన్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇప్పుడు మిత్తిలు కడతా చాలా ఇట్లా బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. అంటే ఏం అర్థమవుతలేదంటే ఆయనకి, ఆయన ఎంత ఇట్లా సులువుగా అబద్ధాలు ఆడుతుండు కానీ ఆయన మాటలకున్న వాల్యూ, అన్న మాటలకున్న వెయిటేజ్, ఆయన స్వార్థం కోసం ఇష్టం ఉన్నట్లు చెప్పినా నిజంగా కింద లెవెల్లో చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లా చెప్పొద్దు, ఇష్టం ఉన్నట్లు ఎవరం మాట్లాడొద్దు. అందుకోసమే మన మాటలకు ఒక వాల్యూ అనేది ఉండాలి. ఏమవుతారు ఇప్పుడు వీళ్ళు మిత్తులు కడతా ఏం చేయాలో తెలియకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఈయనేమో అన్నీ వేసేసిన అంటున్నాడు సిగ్గు లేకుండా. ఢిల్లీకి పోయి కూడా నన్ను నమ్మండి, తెలంగాణలో మొత్తం చేసినా మీకు కూడా ఢిల్లీలో కూడా మొత్తం ఇస్తా అని చెప్తా ఉన్నాడు కదా. అవును, మహారాష్ట్రకు కూడా వెళ్ళిండు కదా. ఇక్కడికి వెళ్ళి అయినా మేము మంచిగా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాంలే మహారాష్ట్రకి, నిజం మీకు దగ్గరే కదా అని చెప్పి అవన్నీ. కానీ మాట్లాడాలి, ఎక్కువ మంది ఇట్లా మాట్లాడి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటేనే అందరికీ ఒక అవగాహన అనేది ఉంటుంది, ఏమవుతుంది ఏమవుతలేదని. ఐ థింక్ జర్నలిస్ట్ చాలా మంచి జాబ్ చేస్తున్నారు. నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయం తీసుకొని నిజం అనేది చూపిస్తున్నానైతే నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ న్యూస్ అంతా చూస్తుంటే. కానీ ఇప్పుడు నిజాన్ని చూపెట్టే అంత ఫ్రీడమ్ కూడా లేకుండా పోయింది కదా. ఎక్కడ ఎవరు ఏ రూపంలో వచ్చి, ఇప్పుడు రీసెంట్గా చూసారు ఇదే మీడియా మీద దాడులు కానీ, ఎక్కడ ఏం మాట్లాడినా ప్రజలు మాట్లాడినా జర్నలిస్టుల మీద కేసులు, మీరే మాట్లాడిపిస్తున్నారు, డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు అది కూడా అన్నారు. అదే చెప్తున్నా, రాక్షస పాలనగా అయిపోయింది, స్వేచ్ఛ లేకుండా పోయింది, ప్రజాపాలన కాదు ప్రజల ప్రాణాలు తీసే పాలన అని చెప్పి నేను ఉట్టిగానే అనలేదు. రైట్. ఫైనల్గా అసలు శ్రేయారెడ్డి ఎక్కడో యుఎస్లో ఉండి మంచిగా చదువుకొని పాలిటిక్స్ సడన్గా ఎందుకు, ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఈ పొలిటికల్, ఎక్కడ టచ్ అయింది మీకు? అంటే మా నాన్నగారేమో ఎక్స్ఎమ్మెల్యే నారాయణఖేడ్. నేను ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఇంకా మేమిద్దరం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటుండే. నేను యూఎస్లో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలపై ఏం చేస్తుండ్రు అన్నీ, నాకు చిన్న పొలిటికల్ ఫ్యామిలీలు ఉంటే అవే డిస్కషన్స్ ఉంటాయి కదా, పొద్దు నుంచి రాత్రి వరకు న్యూసే ప్లే అవుతూ ఉంటుంది. సో అట్లాంటి అవగాహన ఉన్నప్పటికీ నేనేమనుకున్నా అంటే ఎలక్షన్ వస్తుంది, ఎంతమందికి ఆ అనుభవం ఉంటుంది, లేకపోతే ఆ ఛాన్స్ వస్తుంది వచ్చి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసి సపోర్ట్ చేయడం. నాట్ మెనీ పీపుల్ హ్యావ్ దట్ ఛాన్స్ కదా. సో మా నాన్న రావద్దు నేను చూసుకుంటా అన్నా కూడా చింగు అని చెప్పి ఎక్కేసి విమానం ఎక్కేసి వచ్చిన తర్వాత ఉండే కొద్దీ నాకు అర్థమైంది ఐఎమ్ రైట్ ఫర్ దిస్. లైక్ నేను మంచిగా మాట్లాడగలుగుతాను, నాకు మంచి థాట్స్ ఉన్నాయి, అండ్ ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్, అండ్ ఇట్లాంటి వాళ్ళు ఉండాలి పాలిటిక్స్లో. నాలాంటి వాళ్ళు గొప్ప కాదు కానీ లైక్ ఐ రియలీ బిలీవ్ దట్ ఉంటేనే వీ కెన్ డూ మచ్ మోర్ థింగ్స్, అక్యుములేట్. నాలాంటి వాళ్ళు అట్లా యూత్లో కూడా అట్లాంటి ఆలోచన వాళ్ళు వచ్చి ఒక్కటేసారి వీ కెన్ చేంజ్ ద సిస్టమ్ వెన్ పీపుల్ అక్యుములేట్ లైక్ దాట్. సో నేను అనుకున్నా అక్కడుంటే సరే నా కోసం బతుకుతున్నా, మంచి బతుకుతున్నా, కానీ ఇక్కడ వస్తే అందరి కోసం బతకొచ్చు, ఇంకేదో చేయొచ్చు మనము. వీ కెన్ లివ్ ఫర్ ద సొసైటీ, వీ కెన్ డూ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ అనుకొని డెసిషన్ తీసుకొని వచ్చేసిన. అండ్ ఐ థింక్ ఐఎమ్ రైట్ ఫర్ దిస్ ఫీల్డ్. ఇంకా నేను ఒకటి అంటాను, యూ డోంట్ చూస్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్ని మనం చూస్ చేసుకోలేము, పాలిటిక్సే మనల్ని చూస్ చేసుకుంటుంది. ఐ థింక్ ఇట్ షోస్ మీ. సో వచ్చేసిన. ఎక్స్పెక్ట్ చేయవచ్చా నెక్స్ట్ ఎలక్షన్స్కి? ఛాన్స్ వస్తే వై నాట్, ఎస్ ఛాన్స్ వస్తే అద్భుతంగా నిల్చుంటాను. నేను చేయగలిగిందంతా చేస్తాను ఫర్ ది బెటర్మెంట్. మనం ఎంత చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ డెసిషన్ ఈజ్ ప్రజల చేతుల్లో ఉంటుంది. ఆఫ్ కోర్స్. అంటే
మనం ఏమనుకుంటామంటే ఉట్టి సిస్టమ్ చేంజెస్ చేస్తే సరిపోతుంది అనుకుంటాం, అంటే భవనాలు కట్టించి అది ఇది చేస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు రెండు కావాలి, మనం మైండ్ సెట్ కూడా ప్రజలు అది చేంజ్ చేయాలి, ప్లస్ సిస్టమ్ చేంజెస్ కూడా సపోర్ట్ ఉండాలి. ఉట్టిది ఒక్కటి చేసి ఇదే ఆలోచనలో వదిలేస్తే ఇట్లా బూతులకి యునో లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, లైక్ అట్లానే వదిలేస్తే ఇట్లానే ఉంటుంది వ్యవస్థ అట్లానే ఉంటుంది, సంస్థ అట్లానే ఉంటుంది. రెండు చేంజెస్ చేయాలని నా ఆశ, నా ఆశయం. ప్రిపేర్ అవుతారా మరి? అంటే చాలా విమర్శలు వస్తూ ఉంటాయి, ఒక ఫీల్ అది తీసుకోగలుగుతాం కానీ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఐ ఫీల్ దేవా విల్ సపోర్ట్ యూ, అంటే దేవుడు చూసుకుంటాడు. నిజంగా మనకు ఏమైనా కావాలి, మనం నిజంగా హార్ట్ తోటి మూవ్ అయితే అన్నీ సర్దుకుంటాయి మనల్ని సపోర్ట్ చేయడానికి అని నా నమ్మకం. సో టైం వచ్చినప్పటికీ ఏదైతే అది వస్తుంది. నేను కష్టపడుతున్నాను నా బిజినెస్లో, నేను లైక్ ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ, బట్ లెట్స్ సీ ఆల్ గుడ్ థింగ్స్ టు కమ్ అని చెప్పి నా నమ్మకం. షూర్, మేము కూడా మిమ్మల్ని వచ్చే ఎలక్షన్స్లో చూడాలి. ఖచ్చితంగా మీరు కూడా ప్రజలకు మంచి చేస్తే ప్రజలు గెలిపేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.